హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చానండి. గోధుమ పిండి మెంతికూరతో ఇలా అప్పాలు చేసుకోవచ్చండి. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈ రెసిపీతో. చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్. 3 గ్లాసుల నేను గోధుమ పిండి తీసుకున్నానండి. హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. సుజీ రవ్వ అంటారు కదా, హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. చూడండి, నేను ఒక 6 కట్టల మెంతకూర తీసుకున్నాను. చాక్తో కట్ చేయొద్దండి మెంతకూరను, చేదొస్తుంది. ఇలా మనము కొమ్మలు ఆకులుగా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రం చేసుకోవాలి. మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చీజ్ అనేది కొంచెం రాదు. ఆరు కట్టల మెంతం కూరకు చూడండి, మనకు కుక్ అయితే కొద్దిగానే అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనకు ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. మొత్తం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక కారం ఉప్పు సరిపోయిందా లేదా అని. తక్కువైతే కొద్దిగా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యితోనే ఒకసారి కలుపుకోవాలి పిండిలో వేసుకొని. చూడండి, ఇప్పుడు మెంతం కూరని వేసుకోవాలి. ఎంతో హెల్తీ కదండి మెంతం కూర. చాలామంది తినరు, కానీ ఇలా కంటి చూపుకు చాలా బెస్ట్ అండి, ద బెస్ట్ మెంతం కూరతో తింటే. పప్పులో అయినా టమాటోలో అయినా చేసుకొని తినొచ్చు అంటే చాలా బాగుంటుంది. ఇలా మనము మెంతం కూరను పొడి పొడిగా రావాలంటే ఇలా అనుకోవాలండి. కొంచెం దగ్గరకు వచ్చినట్టు అవుతుంది. ఇలా అనుకోవడం వల్ల పిండిలో కూడా చక్కగా కలుస్తుందండి. ఇలా మొత్తము పిండిలో కలిసేటట్టు కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి. నేను మామూలు వాటర్తోనే కలుపుతున్నాను, అంటే వేడి చేయలేదు. ఇంట్లో మామూలు వాటర్తోనే కలుపుతున్నానండి పిండిని. చూడండి, పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి పిండికి. చూడండి, 20 నిమిషాల తర్వాత పిండి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. అప్పుడే చక్కగా పాలు వస్తాయి. మనకు నచ్చిన సైజులో తీసుకొని ఇలా కొంచెం మసాజ్ చేసినట్టుగా చేసుకోవాలండి పిండిని. అప్పుడే మనకు చపాతీలు బాగా వస్తాయి. నేను గోధుమ పిండితోనే పొడి పిండి కూడా గోధుమ పిండి వేసుకున్నానండి. ఇలా మనకు నచ్చిన షేప్లో మనము ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు చపాతీని. ఇలా చేయలేననుకున్నప్పుడు పూరీల ప్రెస్ ఉంటుంది కదండి, పూరీల ప్రెస్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఒక గ్లాస్ ఉంటే ఇలా కొచ్చగా ఉండాలి గ్లాసును. ఇలా మనకు నచ్చిన షేప్లో రావాలంటే ఇలా కట్ చేసుకోవాలంటే అన్నీ సేమ్ ఒకటే లెవెల్లో వస్తాయి. చూడండి, ఇంత మందమైన సరిపోద్ది. సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మన యూట్యూబరే తను అక్క మెంతకూరతో రెసిపీ చూపించండి అని చెప్పింది. కల్పనా బాస్కెట్ సిస్టర్, మీకోసమే ఈ రెసిపీ బాగుంటుందని చేసి చూపిస్తున్నాను సిస్టర్, మీకే చెయ్యండి.
తను నా వంటలు కూడా చేస్తుందట, బాగుంటున్నాయి అన్నది. అందుకని తన కోసమే ఈ రెసిపీ అండి. చాలా బాగుంటాయి సిస్టర్, చేసేయండి మీరు కూడా, పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మరొక పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇలా అప్పాలను వేసుకొని కాల్చుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో, పూరీలు పొంగినట్టు. మనకు ఈ అప్పాలు క్రిస్పీగా ఎందుకు వచ్చాయంటే ఉప్మా రవ్వ వేసాం కదా, అది వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. సేమ్ అన్నీ ఇలా కాల్చుకోవాలండి, అంతే. చూడండి అన్ని అప్పాలు రెడీ అయిపోయింది. చాలా హెల్తీ రెసిపీ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ రెసిపీ కంటి చూపుకైతే ద బెస్ట్ అండి. చాలా బాగుంటుంది ఇవి తింటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటాయండి.